చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఒకటి. 1962 ఏర్పడిన నియోజకవర్గానికి జనరల్కు కేటాయించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్కే రోజా సెల్వమణి ప్రముఖ సినీ నటి. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బకారపేటకు చెందిన రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివారు. నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేశారు. ఆర్కే సెల్వమణి వివాహం చేసుకున్నారు. ప్రముఖ సినీ నటిగా ఒక వెలుగు వెలిగిన ఈమె రాజకీయ రంగంలో ప్రవేశించారు. రాజకీయాల్లో జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆమె ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణారెడ్డిపై గెలుపొందారు. టీడీపీలో అనుమానాలు భరించలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి దివంగత సీఎం రాజశేఖర రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ తీర్థం అందుకునే లోపే ఆయన మరణించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. పేరు పువ్వు అయితే మాట ముల్లులాగా ఉంటుంది. ఈ మాట రోజాకు సరిగ్గా సరిపోతుంది. రోజా మాటలు అధికార పక్షానికి ముల్లులా కాదు, గుణవంలా దిగుతున్నాయడంలో సందేహం లేదు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన రోజా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఆమె సొంతం చేసుకున్నారు. అధినేతను కలిసి ఎమ్మెల్యేకు రావాల్సిన నిధులు రాకపోయినా, అధికారుల పర్యవేక్షణ లేకపోయినా ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయిలో రోజా నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారిస్తుంటారు. రోజా ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు రోజా. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలలో మమేకమవుతున్నారు. నియోజకవర్గంలో మంచి చెడులకు కూడా రోజా హాజరవుతున్నారు. ప్రారంభోత్సవాలకు హాజరవుతున్నారు. నగిరిలో శ్రీనివాసం ఏర్పాటు కోసం ఇంటి స్థలం కోసం ఆమె ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో ఇంటి పనులు ప్రారంభించినట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో ప్రత్యర్థి టీడీపీలో రోజా ధాటికి నిలబడే నాయకులు లేకపోవడం గమనార్హం. రోజా గారికి ఉన్న ప్లస్ పాయింట్లు: నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యతనివ్వడం, నగరిలో ప్రతి కార్యక్రమంలోనూ పాలు పంచుకోవడం, పార్టీ నేతలందరితో కలుపుగోలుతనం, మహిళల సమస్యలపై నిరంతరం పోరాటం. ఆమెకున్న మైనస్లు: దూకుడు స్వభావం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడడం, రోజాను విమర్శించే వాళ్ళు ఎక్కువ.